వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే తమ్నైల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నేను 2026లో ఏమేమి గోల్డ్ కొన్నాను అని చెప్పి వీడియో అనమాట. నేను 2026లో కొన్ని సేవింగ్స్ పెట్టుకొని గోల్డ్ కొన్నా. గోల్డ్ కొన్నందుకు ఎవరైనా హ్యాపీ ఫీల్ అవుతారు. నేను కొంచెం సాడ్ ఉన్నా. ఎందుకు అంటే నేను గోల్డ్ కొన్నప్పుడేమో రేట్ చాలా ఎక్కువ ఉండిందనమాట. కొనిన తర్వాత రేట్ తగ్గింది. సో దానికి కొంచెం బాధ. బట్ గోల్డ్ అయితే వచ్చింది కాబట్టి మంచి హ్యాపీనే ఉన్నా. ఏంటి లలిత జ్యువెలర్స్ బ్యాగ్ పట్టుకొని ఉన్నావు అనుకుంటావా? 2 ఐటమ్స్ ఇక్కడ కొన్నా. థర్డ్ ఐటమ్ మాత్రం మా రిలేటివ్ షాప్లో కొన్నా అనమాట. పెద్ద ఐటమ్ మా రిలేటివ్స్ దగ్గర కొన్నా. చిన్న చిన్నవి లలిత జ్యువెలర్స్లో కొన్నా. అసలు ఏమేమి కొన్నా అని మొత్తం చూపిస్తా. స్క్రీన్ షాట్స్ లాగా తీసుకోవడానికి నేను ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను. మీకు ఏమైనా మోడల్ నచ్చితే అవి స్క్రీన్ షాట్స్ తీసేసుకొని ఆ మోడల్తో మీరు చేయించుకోవచ్చు. ఫస్ట్ అయితే చిన్నదాంతో స్టార్ట్ చేయాలా, పెద్దదాంతో స్టార్ట్ చేయాలి? సరే, నేనైతే నా లైఫ్లో ఫస్ట్ డైమండ్ ఆర్నమెంట్ కొన్నాను అనమాట. ఫస్ట్ అది చూపిస్తాను. అదేంటి అంటే రింగ్. ఈ రింగ్ దీంట్లో ఇంకేయో ఉన్నాయి. ఈ రింగ్ తీసుకున్నా. నా లైఫ్లోనే ఫస్ట్ డైమండ్ జ్యువెలరీ ఇది. ఫస్ట్ టైం నాకు ఈ చేతికి ఇంకొక రింగ్ ఉండేదన్నమాట. మార్క్ కూడా పోలేదు. మా మమ్మీ బీటెక్లో కొనిచ్చింది. ఆ రింగ్ ఇక్కడ మొత్తం అరిగిపోతుంది. అది కాక నేను టెస్ట్ చేపిస్తే 22 క్యారెట్ అనుకున్నా, 18 క్యారెట్ అని వచ్చింది. అందుకని చెప్పి అది మార్చేసి ఇది తీసుకున్నాను అనమాట. ఇదేమో డైమండ్స్. నార్మల్ది చూసా, ఇది చూసా. ఎందుకో డైమండ్స్ తీసుకోవాలి. సేమ్ కాస్ట్ ఉంది నార్మల్ రింగ్ ఇది. ఇదేమో 18 క్యారెట్స్ గోల్డ్ ప్లస్ డైమండ్స్. అదేమో 22 క్యారెట్స్. సరేలే అని చెప్పి ఇంకా డైమండ్ రింగ్ తీసుకున్నా. పెట్టుకొని చూపిస్తా. నాకైతే చాలా నచ్చింది. ఇది చేతికి కూడా చాలా మంచిగా అనిపించింది. సో ఇది తీసుకున్నాను నేనైతే. ఒకటి డైమండ్ రింగ్. ఇది ప్రైస్ ఎంత పడింది అంటే, ఈ డైమండ్ రింగ్ తీసుకున్నప్పుడు ఒక కార్డ్ ఇస్తారు వాళ్ళు. ఆ కార్డు మీద మనకి ఈ కార్డ్ చూపిస్తే డైమండ్ వాల్యూ 100% వచ్చిందంట. ఇది మరి వీడియోలో చూపించచ్చో లేదో నాకు తెలియదు. బట్ ఈ కార్డ్ తీసుకెళ్ళి డైమండ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే 100% ఎక్స్చేంజ్ వాల్యూ వస్తుందంట. అందుకని ఇది దాచాను. ఈ రింగ్ నాకు 32,000 34,000 పడింది. 30,000 అనమాట. ఈ రింగ్ నాకు 30,000. ఓల్డ్ రింగ్ ఎక్స్చేంజ్ చేశాను కదా, అది 14,000 పడింది. ఇంకా ఎక్స్ట్రా 15,000 నేను కట్టి రింగ్ తీసుకున్నా. వెయిట్ ఏమో 1.6 గ్రామ్స్ అట్లా ఉండింది ఈ రింగ్ వరకు. సో ఇంకా నెక్స్ట్ ఏం తీసుకున్నానంటే, నెక్స్ట్ ఇంకొక చిన్న ఐటమ్ చూపించేస్తా. లలిత జ్యువెలర్స్లోనే తీసుకున్నా. ఇది కూడా ఏంటో లలిత జ్యువెలర్స్ గుండంకుల దగ్గర చాలా కొంటున్నా ఈ మధ్య నేను. ఇవి కూడా అంతే, చిన్న ఐటమే. ఇవి 34,000 పడ్డాయి. అప్పుడు రేట్ 12,000 11,500 ఉండింది. అప్పుడు తీసుకున్నా అనమాట. డైలీ వేర్స్ ఇయర్ రింగ్స్, స్టడ్స్ మోడల్. నాకు ఆల్రెడీ స్టడ్స్ ఉంటాయి. నేను రోజు స్టడ్సే పెట్టుకుంటా. ఆ స్టడ్స్ కాకుండా ఇంకొక స్టడ్ తీసుకున్నా, ఎక్స్ట్రా పేరు ఉంటాయి ఎప్పుడైనా పెట్టుకోవడానికి అని చెప్పేసి. ఈ స్టడ్స్ కూడా మీకు ఎవరైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. నా చెవులకి చూస్తే మీరు ఆల్రెడీ నాకు స్టడ్డే ఉంటుంది. అయినా కానీ నేను మళ్ళీ స్టడ్డే తీసుకున్నా. నాకు ఎందుకో స్టడ్స్ ఇష్టం. చాలా బాగుంటుంది. రోజు ఆఫీస్కి పెట్టుకొని వెళ్ళడానికి అట్లా చాలా బాగుంటుంది. సో అందుకని ఇది తీసుకున్నా. ఇది అప్రాక్స్ 2 గ్రామ్స్ పైనే పడింది. బట్ 34,000 అయింది. మేకింగ్ ఛార్జెస్ అవి ఇవి అని అన్నీ ఉంటాయి కదా. ఇంకా లాస్ట్ అండ్ మోస్ట్ కొంచెం పెద్ద ఆర్నమెంట్. వాటితో కంపేర్ చేస్తే మీకు చిన్నది అయ్యి ఉండొచ్చు, బట్ మాకైతే చాలా పెద్ద ఆర్నమెంట్. అసలు ఇలాంటి బాక్స్ తీసుకున్నప్పుడు ఎంత నచ్చిందో తెలుసా నాకైతే. ఇవి నా గోల్డ్ బుట్టలు అనమాట. ఇవి 14 గ్రామ్స్ పడ్డాయి. అంటే 2 సెవరీస్కి కొంచెం తక్కువ. అసలు ఎంత బాగున్నాయి తెలుసా బుట్టలు అయితే. నాకు చాలా నచ్చినాయి. వేస్టేజ్లు అవి ఇవి అన్నీ పోగా 1.5 లాక్ అయింది. నాకైతే చాలా నచ్చాయి బుట్టలు. మీకు నాకు తెలిసి అందరికి నచ్చుతాయి. అసలు ట్రెడిషనల్ వేర్లో ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు, లుక్ అంతా మారిపోద్ది. మీకు కూడా నచ్చిందా? కామెంట్ చేయండి మీకు అసలు నా ఆర్నమెంట్స్ ఏమేమి నచ్చాయి అని చెప్పేసి. ఈ బుట్టలు అయితే నా మోస్ట్ ఫేవరెట్ ఐటమ్ అనమాట. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకున్నాం. ఇది మా రిలేటివ్స్ షాప్లో తీసుకున్నాం అనమాట. అమౌంట్ అంతా ఒకేసారి లేకపోతే కొంచెం ముందు కట్టేసి తెచ్చుకొని మళ్ళీ రిమైనింగ్ అమౌంట్ కట్టడం అనమాట. అట్లా తెచ్చుకున్నాము. అట్లా అయినా మనం ట్రస్ట్ చేసి ఇచ్చే వాళ్ళు ఉండడం గ్రేట్ కదా. సో అట్లా ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇవి మా మమ్మీ నాకు గిఫ్ట్ చేశారు. నేనేం కొనుక్కోలేదు, ఇవి మా మమ్మీ గిఫ్ట్ చేసింది అనమాట. సో ఇదే ఈ ఇయర్ రింగ్ కొన్న బిగ్ ఐటమ్ అంటే ఇదే అనమాట. ఇంకా ఇవి తీసేప్పుడు ఒకటి వచ్చింది కదా బయటకి, ముక్కు పుడక. ఇదేం గోల్డ్ కాదులేండి, దాని లోపల జాగ్రత్త దాచా, కనిపించింది కదా అని తీసుకున్నా. ముక్కు పుడక. నేను లాస్ట్ టైం దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. లాస్ట్ టైం మా తమ్ముడు పెళ్ళిలో ముక్కు పుడక పెట్టుకున్నా.
ఇంటి దగ్గర రెడీ అయ్యి ముక్కు పుడక పెట్టుకొని వెళ్ళిన దాకా బాగానే ఉంది. అట్లా కార్లో నుంచి దిగానే ముక్కు పుడకపోయింది. నేనైతే ఫుల్ అప్సెట్ ఆ రోజు. మళ్ళీ కేపీహెచ్బి మొత్తం తిరిగి ఒకటి కాదు ఈసారి 2 తీసుకున్నా. ఒకవేళ ఒకటి పోయినా ఇంకొకటి స్పేర్ ఉంటుందని చెప్పేసి. సో ఇదే అనమాట నా జ్యువెలరీ హాల్. మీకు ఏ ఐటమ్ నచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఏమన్నా స్క్రీన్ షాట్స్ అట్లా ఏమన్నా కావాలంటే నా ఏమన్నా మెయిల్ పంపించండి, నేను మీకు ఇమేజెస్ పంపిస్తాను. లేదంటే ఇక్కడే డీటెయిల్గా వీడియోకి ఇమేజెస్ యాడ్ చేస్తాను, అవైనా మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు రిఫరెన్స్ కోసం. ఇంకా ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్లో రాబోతున్నాయి. మీరు మిస్ కాకుండా అన్నీ చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.